బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తిలో వన్ టౌన్ సీఐ గోపి వ్యవహారం వివాదాస్పదమైంది. నిన్న ఓ హోటల్ దగ్గర వైసీపీ బీజేపీ క్యాడర్ మధ్య గొడవ జరిగింది. అయితే ఇదే టైంలో వైసీపీ లీడర్లను వదిలేసి బీజేపీ యువ మోర్చా నేత భరత్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేషన్లో సీఐ తన ప్రతాపం చూపెట్టినట్లు భరత్ ఆరోపిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ఎదురు తిరిగావంటూ చితకొట్టినట్లు భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన టైంలో భరత్ ఓ సెల్ఫీ వీడియోలో కూడా తన ఆవేదనను చెప్పుకున్నాడు. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి నేను ఇప్పుడే బయట వెళ్తున్నాను. టైం 4:32 సిఐ గారు నన్ను విచక్షణ రాహిత్యంగా ఈ విధంగా కొట్టి నా మీద దాడి చేసి నన్ను హీనమానంగా మాట్లాడి చూసారా, చూడండి ఈ విధంగా మాట్లాడి స్టేషన్లోనే నేను 100కి డైల్ చేశాను, 112కి. నా కంప్లైంట్ తీసుకోలేదు, నన్ను స్టేషన్ లోపలికి కూడా పోనీలేదు. తర్వాత ఈ టైం దాకా, రాత్రి నుంచి ఈ టైం దాకా నన్ను ఎందుకు పోనీరు, నేను ఈ విధంగా సదరు వ్యక్తిపై కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను అనుమతి ఇవ్వండి అంటే చివరికి వాళ్ళు నన్ను ఒక 15-20 నిమిషాల ముందు, అంటే 4 గంటల పైన 4:30 లోపల నన్ను లోపలికి అనుమతించారు. నేను లోపలికి పోయి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చి బయట తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడానికి వెళ్తున్నాను. నరరూప రాక్షసుల్లాగా సిఐ గారు నన్ను ఈ విధంగా నా మీద దాడి చేశారు. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడానికి వెళ్తున్నాను. సిఐ గారు మద్యం సేవించున్నారు. అతన్ని కూడా బ్రీత్ అనలైజర్ తీసి నాకు న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా నేను స్టేషన్ ముందర నుంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చి కూడా నేను స్టేషన్ ముందర కూర్చుంటాను, నాకు న్యాయం జరిగే వరకు. ఇప్పుడు సమయం 4:34. నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నాను. ఒక అధికారి సిఐ గారు నా ప్రాణభయంతో బయట గొడవ జరిగి నేను ప్రాణభయంతో స్టేషన్కి నన్ను తీసుకొస్తే నన్నే బూతులు మాట్లాడి నన్నే దిగి ఒక ఫైబర్ లాంటి ఒడిగిపోయి సంబంధిత అధికారులు అందరి ముందర కొట్టాడు. అందరూ అధికారులు ఉన్నారు, వాళ్ళు ఈరోజు నాకు నోరు మెదకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు సీఏ గారిని కాపాడడం కోసం వీళ్ళందరూ ఉన్నారు. కొట్టేటప్పుడు ఈరోజుతో నా కన్ను చీల్చారు సారు, నాకు రక్తం వచ్చేటట్టు కొట్టారు. ఎక్కడంటే అక్కడ విచక్షణ రాహిత్యంగా నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీకెవడు వస్తారో చూస్తా, ఏం లే నీకెవరు వస్తారా ఏమనుకున్నావులే అనేసి నన్ను కొట్టారు. కానీ గౌరవ వైసీపీ వ్యక్తుల్ని ఇక్కడి నుంచి బాబు మర్యాదపూర్వకంగా మీ సంబంధిత స్టేషన్లో మీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నది, ఒకసారి పరిశీలించవలసిందిగా అధికారులైనటువంటి డిఎస్పీ గారిని సంబంధిత ఎస్పీ గారిని వేడుకుంటున్నా. ఇక్కడ నాకు అన్యాయం జరిగింది. నన్ను పచ్చిగా బూతులు మాట్లాడి నన్ను విచక్షణ రాహిత్యంగా లాఠీ ఇరిగిపోయి 4 ముక్కలు అయ్యే విధంగా నన్ను కొట్టి ఇప్పుడు నేనే దౌర్జన్యం చేస్తాను స్టేషన్ ముందర కూర్చుని అని నా మీదే అందరూ మళ్ళా రివర్స్ అయ్యి ఇది చేస్తున్నారు. నాకు తగిన న్యాయం చేయాలి. న్యాయం జరిగేదాకా స్టేషన్ ముందర నిరాహార దీక్ష చేసేదానికి నేను పూనుకుంటున్నాను. ఇవాళ తిరుపతిలో కుటుంబ సభ్యులతో మీడియా సమావేశంలో మరోసారి తన ఆవేదనను చెప్పుకున్నాడు. సీఐపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తనను స్టేషన్లో విచక్షణ రహితంగా కుట్టారంటూ చెప్పారు. ఘర్షణ జరుగుతున్నప్పుడు పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేత జయకృష్ణారెడ్డి తనపై దాడి చేశారని చెబుతున్నారు. శ్రీకాళహస్తిలో వన్ టౌన్ సీఐ గోపి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కేవలం దీనికి ఉన్న రీజన్ ఏంటంటే అక్కడ నాకు వ్యతిరేకంగా ఆ రోజు నేను కేసు కట్టేసిన వాళ్ళు అతనికి చాలా దగ్గర సేమ్ కమ్యూనిటీని కాపాడుకునేదానికి నిన్న ఫోన్ లో కూడా అంటాడే ఓల్తో నీకే పని వాళ్ళ మీద ఎందుకు బెటర్ కేసు అంటాడు ఎంతసేపు అయినా. అది నా వ్యక్తిగతం సార్, నాకు అన్యాయం జరిగిందంటే నేను ఎవరి మీదైనా కేసు కట్టిస్తాము. నాకు న్యాయం కోసం కదా మీ దగ్గరికి వచ్చాను. నేను న్యాయం కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? కేసు అయితే కోర్టులో చూసుకుంటాము. అది అతనికి నా మీద బాధ సార్, నా మాట వినలేదని. అతను తీసుకొని వచ్చి పర్సనల్గా రూమ్ లో పెట్టాల్సిన అవసరం సీఏకి ఏముంది సార్?
మమ్మల్ని పిలిపించి మమ్మల్ని తిట్టి మా ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలని చూసిన వ్యక్తికి ఆ రోజు మేము కాంప్రమైజ్ అన్నము అవ్వము అంటే ఆ రోజు మాకు వార్నింగ్ ఇచ్చి మా ఇద్దరిని ఆడపిల్లని చూడకుండా నేను ఏదో ఒక కేసులో పెట్టి తిరిగిస్తాము, నీ మొగుడికి చెప్పు, నీ మొగుడు వెళ్ళకపోతే కూడా నీ మొగుడుని కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతాము, నేనంటే ఏం చూపిస్తాను అనేసి, సరే సార్ మీరు ఏం చేయాలి మీకు నచ్చినట్టు చేయండి అనేసి మేము బయట వస్తే ఈ రోజు నేను ఆ విషయం తర్వాత ఈ రోజు నేను అక్కడ న్యాయం కోసం వాళ్ళ పోలీస్ సిబ్బంది నన్ను తొడుకొని ప్రొటెక్షన్ చేసి తీసుకొని వెళ్ళి నన్ను స్టేషన్లో పెడితే న్యాయం చేయాల్సిన వ్యక్తి వచ్చి నా మీద కర్కశంగా ప్రవర్తిస్తే నేను ఎవరికి చెప్పాలి? నేను అందరికీ చెప్తాను, మేము స్టేషన్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలి సార్? పార్టీ దగ్గరికి వెళ్ళాలా? అంటే అక్కడికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందా? స్టేషన్ ఉండేది ఎందుకు? ఆడపిల్లకి రక్షణ లేదా? కూతురు చూపిస్తున్నా మేము పట్టించుకోకపోతే మేము ఎందుకు సార్? సార్ దయచేసి నేను చెప్తున్నాను సార్, సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను, కాళహస్తి పోలీస్ స్టేషన్ లో 1 టౌన్ స్టేషన్ లో గందరగోళం జరుగుతుంది. అక్కడ మాకెవరికి న్యాయం జరగట్లేదు, మా వల్ల కావట్లేదు, మేము స్టేషన్కి వెళ్ళకూడదంట, ఆడపిల్లలు స్టేషన్కి రాకూడదంట, బెదిరిస్తున్నారు సిఐ గారు, నోటికి వచ్చిన కూతురు మాట్లాడుతున్నారు ఆడపిల్లల్ని. ఆయన పేరు గోపి, ఆయన పేరు గోపి, ఇతను పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలో, గొప్ప పార్టీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఆయన, గొప్ప పార్టీ. ఆ పార్టీలో ఉండి కూడా న్యాయం జరగట్లేదు సార్, వాళ్ళు సపోర్ట్ చేస్తారేం సార్? ఎంతసేపైనా నాకు అర్థమైంది ఏంటంటే సార్, నేను ఆ కాసేపట్లో ఎన్ని రాజకీయాలు జరిగాయో నాకు తెలుసు సార్. వైసీపీకి సపోర్ట్ చేసి ఆయన అందరిని తరిమి కొట్టి డబ్బలు చూపిస్తుంటే కూడా ఆయన మారిగా కుక్కలు నేను కొడుతుంటే మీరు ఎందుకు కొడుతున్నారు సార్ అంటే ముందు అమ్మాయిని బయటకు పోయింది అన్నారు సార్. ఆయన ఒక్కదాన్ని నిల్చోంటే 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి నేను ఇస్రాటిగా అటు సిఐ గోపి అయితే తనపై దారుణంగా కొట్టారంటూ కూడా భరత్ అనే వ్యక్తి అయితే ఆరోపించడం మనం చూస్తున్నాము. అయితే ఏదైతే నిన్న అటు వైసీపీ బీజేపీ యువమోర్చా నాయకుల మధ్య కూడా ఒక గొడవ జరిగింది. ఈ గొడవ జరిగేటప్పుడు కూడా అటు పోలీసులు రావడం, అటు సిఐ గోపి అయితే తనపై విచక్షణ రహితంగా దాడి చేశారు, అతను కూడా డ్రింక్ చేసి ఉన్నారు, తనపై కావాలని దాడి చేశారంటూ కూడా భరత్ అనే నేత అయితే చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాము. అటు ఏదైతే ఘటనా స్థలంలోనే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నారు, తనను ఎలా కొట్టారు ఏంటనేది కూడా మొత్తం తన ఒంటిపై ఉన్న దెబ్బలు మొత్తం చూపిస్తూ కూడా కావాలనే సిఐ అయితే విచక్షణ రహితంగా నాపై దాడి చేశారు, సిఐ గోపి నుంచి నాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడాలంటూ కూడా సో భరత్ చెప్పడం అయితే చూసాము. అదేవిధంగా మరొక్కసారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టి సో వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే బాధనైతే వ్యక్తపరుస్తున్నారు. సో మాకు అటు సిఐ గోపితో ప్రాణహాని ఉంది, కాపాడాలంటూ కూడా వారు చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, మనం చూస్తున్నాము ఏదైతే అటు వైసీపీ అలాగే బీజేపీ యువమోర్చా నాయకుల మధ్య అయితే గొడవ జరిగినట్లు తెలుస్తుంది. దీని మధ్యలో కూడా సిఐ గోపి అయితే తనపై విచక్షణ రహితంగా దాడి చేశారంటున్నారు. అసలు అక్కడ జరిగిన గొడవ ఏంటి, ఎందుకు సిఐ వీళ్ళపై కొట్టాల్సి వచ్చింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల 2 రోజుల క్రితము శ్రీకాళహస్తిలోనే ఒక చికెన్ పకోడీ సెంటర్ వద్ద బీజేపీ యువమోర్చా నాయకుడు భరత్ వైసీపీ నాయకుడు జయరాం రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో ఏదైతే పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత వైసీపీ నాయకులను వదిలేసి తన్ను మాత్రం తెల్లవారుజామున 4:30 వరకు ఉంచుకొని చితకబాదారంటూ లాఠీలతో కొట్టారంటూ ఆరోపణ చేస్తున్నాడు ఏదైతే భరత్. అయితే భరత్ ఒంటి మీద ఉన్న భుజానికి గాని వీపుకు గాని అదేవిధంగా ముఖం మీద కంటి దగ్గర విపరీతమైన గాయాలు తగిలి రక్తస్రావం కూడా అయినాయి. అంటే పోలీసులు పూర్తి స్థాయిలో అతన్ని చితకబాదినట్లు చెప్తున్నాడు. దీంతో పాటు తన తల్లిని కించపరిచే విధంగా సిఐ మాట్లాడితే తాను ఎదురు తిరిగాను, అందుకు తను తీవ్రంగా గాయపరిచాడని కూడా భరత్ చెప్తున్న నేపథ్యము. మరోవైపు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో అతన్ని బయటికి వదిలేసిన తర్వాత అతను ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. దీంతో పాటు ఈ రోజు ఉదయం తిరుపతిలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను సిఐ గోపి విపరీతంగా కొట్టాడు, 2 లాఠీలు విరిగిపోయే విధంగా కొట్టాడు, దీనికి అతని నుంచి తనకు అతని నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ కూడా డిమాండ్ చేశాడు. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే మద్యం మత్తులో తమ కానిస్టేబుల్ మీద తిరగబడిన ఏదైతే భరత్ ను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చామో ఆ సందర్భంగా మందలించాము. అంతేకాకుండా అతని మీద ఒక కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మీడియా సమావేశంలో గోపి మాట్లాడుతున్నట్లుగానే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే
వచ్చి పోలీస్ స్టేషన్ వద్దకు రావాలి, ఎమ్మెల్సీ నీకు చేయాలంటూ. అప్పటికే 2 రోజుల పాటు ఏదైతే భరత్ తిరుపతిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అదేవిధంగా అతను ఏదైతే స్టెలెన్ ఎక్కించుకొని అక్కడికి వచ్చినట్టు సమాచారం. మొత్తం మీద చూస్తే ఈ విషయం మీద ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఇటు తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం ఏర్పాట్లలో బందోబస్తులో అటు డిఎస్పీ పై స్థాయి అధికారులు పూర్తిగా ఇటు ఉన్న నేపథ్యము మెన్ కూడా ఎక్కువ మంది ఇక్కడ తిరుపతిలో ఉండిపోయిన పరిస్థితి. దీంతో ఈ రోజు ఉదయం పోలీసుల యొక్క ఏదైతే సమగ్రంగా ఎస్పీ విషయం గురించి ఆరా తీసినట్టు తెలుస్తుంది. అయితే ఎస్పీకి ఈ విధంగా మధ్యమత్తులో కానిస్టేబుల్ మీద తిరగబడితే కేసు పెట్టాము, ఆ సందర్భంగా 2 వేట్లు వేయాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలుస్తుంది. కానీ భరత్ మీద భారీ ఎత్తున లాఠీ చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. అలా 2 లాఠీలు విరిగిపోయారని భరత్ చెప్తున్నాడు. భరత్ భార్యతో పాటు అతని అత్త కూడా మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఏదైతే ఆ రోజు తెల్లవారుజామున విడుదల చేయడానికి కూడా కారణము స్థానికంగా ఉన్న ఓ బీజేపీ సీనియర్ నాయకుడు ఫోన్ చేసి ఇక గొడవల్లో వద్దు, కేసులు ఎవరు పెట్టుకోవద్దంటూ బయటికి పంపించారు. కానీ అతనికి తగిన గాయాలను చూసి ప్రైవేట్ పోలీసులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా ప్రైవేట్ కేసు వేస్తామంటూ కూడా ఏదైతే ఇటు భరత్ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం వివాదంగా మారింది. అయితే శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటేనే వివాదాలమయం అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఇదే స్టేషన్ లో ఉన్న అంజు యాదవ్ ఓ హోటల్ నిర్వాహకురాల మీద దాడి చేయడమే కాకుండా తొడగొట్టి సంచలనం కలిగించారు. అదేవిధంగా ఒక జనసేన నాయకుడిని బహిరంగంగా కొట్టడం కూడా ఇదే స్టేషన్ ఇలాకాలోనే జరిగింది. మొత్తం మీద మరోసారి తాజాగా ఉన్న సిఐ వ్యవహారం వల్ల స్టేషన్ పేరు మరోసారి బయటకు వచ్చింది. అయితే భరత్ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వినిదరిగేది లేదు, ఈ విషయం మీద తాను మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానంటున్నాడు. మొత్తం మీద భరత్ ను పోలీస్ స్టేషన్ లో కొట్టారని చెప్తున్నాడు. దీనికి తోడు ఏదైతే వైసీపీ నాయకుడు వచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే తన మీద దాడి చేశాడని అతను చెప్తున్నాడు. ఇందులో నిజానిజాలు ఏమున్నా కానీ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలు అయితే ఉంటాయి, అందులో కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా అని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ విషయం మీద ఎస్పీ సుబ్బరాయుడు రైట్ దామోదర్, థ్యాంక్ యూ.